ఈరోజు మనం వచ్చిన క్షేత్రం చింతాపూర్ణి క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో ఉన్నది. ఇక్కడ చింతాపూర్ణి ఆలయం ఉన్నది. ఇక్కడ అమ్మవారిని చిన్నమస్తికాదేవి అని కూడా అంటారు. తెలుసుకండి, చిన్నమస్తికాదేవి అంటే మనం చిన్నమస్తాదేవి అంటాం. మీకు తెలిసే ఉంటుంది, మొన్న వారణాసి గ్లిమ్స్లో కూడా తలకాయ లేకుండా ఒక అమ్మవారు ఉంటారు చూసారా, అదే ఆమె చిన్నమస్తాదేవి. ఇక్కడ చింతపూర్ణి అంటారు. ఇది కూడా 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి పాదాలు పడినట్టు పురాణ గాథ చెబుతుంది. ఇక్కడ అమ్మవారిని భక్తులు తమ చింతలు అంటే తెలుసుకోండి, ఆందోళనలు కష్టాలు తొలగించే తల్లిగా ఇక్కడ భావిస్తారు. ఇక్కడ తాంత్రిక సంప్రదాయం కూడా వివరణ కూడా ఉన్నది. అందుకే చింతాపూర్ణి క్షేత్రానికి శక్తి ఆరాధనలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇక్కడ కూడా అమ్మవారు పిండి రూపంలోనే ఉంటారు. ఇటు సైడు ఎందుకో హిమాచల్ ప్రదేశ్ వైపు అన్నీ కొంచెం పిండి రూపాల్లోనే ఉన్నారు అమ్మవార్లు. హిమాచల్ కానీ మేము వెళ్ళిన అన్ని టెంపుల్స్ కొంచెం ఎక్కువ శాతం కొంచెం పిండి రూపంలోనే అమ్మవార్లు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇది కూడా జ్వాలాముఖి వీడియోలోనే రావాలి, కాకపోతే అమ్మవార్లన్నీ ఒకే దాంట్లో ఎందుకులే అని ఇది విడిగా చేద్దామని ఆపాను. కాదు, ఇందులో చిన్న కన్ఫ్యూజ్ నేనే అయ్యాను. ఎందుకంటే ఇందులో ఉన్న వీడియో అందులో పడింది. అక్కడ జ్వాలాముఖి టెంపుల్లో ఒక వీడియో మాత్రం అందులో అక్కడ వచ్చింది. కన్ఫ్యూజ్ ఏం లేదు, కథ మాత్రం అదే. దాని కథ దాందే, ఇప్పుడు దీని కథ దీనిదే. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న వీడియో అందులోకి వచ్చింది. అంటే ఈ రెండు గుళ్ళు చూసిన వాళ్ళు అనుకుంటారు, ఏంటి ఈ గుడి జ్వాలాముఖి అంటారేంది, ఇది చింతాపూర్ణి కదా అనుకుంటారు. జ్వాలాముఖే, చింతపూర్ణియా. ఇప్పుడు చింతపూర్ణిలో వచ్చిన వీడియో ఒక బిట్ మాత్రం అందులో కలిసింది, అంతే, ఇంకేమీ లేదు. అంతా బాగుంది, ఓకేనా. మనం ఎన్ని గుళ్ళు చూసినా, ఎన్ని దేవాలయాలు చూసినా ఇంకా ఏవో ఉంటూనే ఉంటాయండి. అది భారతదేశంలో ఉన్న ఆలయాలను చూడడం ఎవరి వల్ల కాదు. మనం ఎంత చూసినా కానీ ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మేము ఇన్ని చూసాం కదా, మళ్ళీ ఇంకా ఉన్నాయి కొన్ని. మా వాడుకల్లో కూడా వచ్చినాయి, వాటికి కూడా వెళ్ళాలనిపిస్తుంది. కదే మన ఎంత శక్తి ఉందో, మనకు దేవుడు ఎన్ని చూపించాలనుకుంటాడో దేవుడు మనకు అన్నీ చూపిస్తాడు. అందుకమించి మనం చూడలేము. ఇంకా చాలా ఉన్నాయి దేవాలయాలు, ఎన్నెన్ని దేవాలయాలు. అసలు ఒక్కొక్క కొండపైన ఒక్కొక్క దేవుడు ఉన్నా కూడా ఒక్కొక్క కొండపైన ఒక్కొక్క దేవుడు కనీసం ఉంటాడంట, మామూలుగా మన లెక్కల్లో అంట. అలాంటిది ఎక్కడో చోట పూర్వంలో మహర్షులు అందరూ తిరిగి అన్నీ తిరిగేవాళ్ళు, వాళ్ళు విగ్రహాలు ప్రతిష్ఠ చేసేవాళ్ళు. అది కొన్నిటికి మనం నడుస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తున్నాయి. మనకు తెలియనివి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, అసలు ఇంకెన్ని దేవాలయాలు ఉన్నాయి. అది ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలి, మనకి ఎలా తెలుస్తుంది. అది ఓకేనా.